హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీ దగ్గర 10, 20, 50, 100 రూపాయల వంటి ఏదైనా నోటు ఉండి అందులో ఫ్యాన్సీ నెంబర్ ఉంటే నేను 5 లక్షలు ఇస్తా అంటూ ఒక పోస్ట్ ఇన్స్టాలో వైరల్ అవుతుంది. ఇంట్లో కూర్చొని రాత్రికి రాత్రే లక్షాధికారుడు అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారా? అలాంటి పాత నోట్లు, కాయిన్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. కరోనా మహమ్మారితో ప్రతి ఒక్కరూ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారాలు స్తంభించిపోయి ఉపాధి ఉన్నవారు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే మార్గం కోసం చూస్తున్నారు. మీరు లక్షల రూపాయలు సంపాదించాలి అనుకుంటే ఈ వార్త మీకు ఉత్తమమైనది. మీ దగ్గర 10, 20, 50, 100 రూపాయల వంటి ఏదైనా నోటు ఉండి అందులో 786 అనే నెంబర్ ఉంటే ఇంట్లో కూర్చొని రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉండే అవసరం లేదు. అటువంటి నోట్లను విక్రయించడానికి చాలా వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంచుకున్న గమనికల కోసం బిడ్డింగ్ ఈబే వెబ్సైట్లో జరుగుతుంది. ఇందులో సామాన్యులు ఎవరైనా ఉత్సాహంగా పాల్గొనవచ్చు మరియు ఆన్లైన్లో డబ్బు సంపాదించవచ్చు. మీరు దానిని అమ్మకానికి ఉంచినప్పుడు మీరు మీ దగ్గర ఉన్న కాయిన్ ఇంకా నోట్లు ఎంత ధరకి అమ్మాలనుకుంటున్నారో మంచి రేట్ కోసం వేలం వేయవచ్చు. దానివల్ల సులభంగా 3 లక్షల రూపాయల వరకు లాభం పొందుతారు. దీనికోసం ముందుగా www.ebay.comకు లాగిన్ అవ్వండి. హోమ్ పేజీలో నమోదుపై క్లిక్ చేసి మిమ్మల్ని మీరు విక్రేతగా నమోదు చేసుకోండి. మీ నోట్ చిత్రాన్ని ఫోటో తీసి సైట్కి అప్లోడ్ చేయండి. పాత నోట్లు మరియు నాణాలను కొనుగోలు చేయడానికి ప్లాట్ఫారంలను ఉపయోగిస్తున్న వ్యక్తులకు ఈబే మీ ప్రకటనను చూపుతుంది. గమనికలను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు మీ ప్రకటనను చూసి ఆపై మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు వారిని సంప్రదించి నోట్లను ఇంకా కాయిన్లను అమ్మవచ్చు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ పాత నోట్లు మరియు నాణాలను కొనడానికి లేదా విక్రయించడానికి ఆఫర్ల బారిన పడకుండా ప్రజలను హెచ్చరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మరియు లోగోను దుర్వినియోగం చేయడం ద్వారా కొంతమంది తప్పుడు ఆలోచనలను అవలంబిస్తున్నారని ఆర్బీఐ అధికారికంగా తెలియజేసింది. దీంతో పాటు వారు ఆన్లైన్ ప్లాట్ఫారంలు మరియు మార్కెట్ల ద్వారా పాత బ్యాంక్ నోట్లు మరియు నాణాల కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించిన లావాదేవీలపై ప్రజల నుండి రుసుము, కమిషన్ మరియు పన్నును డిమాండ్ చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి విషయంలో జోక్యం చేసుకోదు మరియు అలాంటి విషయాలలో ఫీజులు, కమిషన్ తీసుకోదు అని స్పష్టం చేస్తుంది. పాత బ్యాంక్ నోట్లు మరియు నాణాల కొనుగోలు మరియు అమ్మకంపై రుసుము, కమిషన్ రికవరీ కోసం ఏ సంస్థను, కంపెనీని మరియు వ్యక్తిని అడగలేదు అని ఆథరైజ్ చేయబడింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో చూపించిన సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ కాయిన్లు, నోట్లు మీ దగ్గర ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.